టుడే క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? అప్డేట్లో ఉన్నారా అందరూ కూడా? జరిగిన కాడికి అందరూ అప్డేట్లో ఉన్నారా? మ్యూట్ తీసి మాట్లాడండి. పేబుల్ చేయలేదు సార్. చేయాలి, ఏ రోజుకి ఆ రోజు చేయాలి, లేట్ అవ్వకూడదు. ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను అది కంపెనీ కోర్స్ చేశాను సార్, అది రావట్లేదని మళ్ళీ ఇంకో కంపెనీ కోర్స్ చేస్తున్నాను సార్. ఓకే, అలా చేయడం కంటే ఎర్రర్ ఎక్కడ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయండి. ఓకేనా? అలా ఎన్ని చేస్తారు కంపెనీ కోడ్స్? కంపెనీ కోడ్ ఏదో డిఫరెంట్ గా తీసుకోవడం లేదు సార్. తీసుకుంటుంది, 100% తీసుకుంటుంది. వీడియోస్ని ఏ రోజు రికార్డ్స్ని వీడియో రికార్డ్స్ని స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తే కంపల్సరీగా వస్తాయి. ఓకే, నిదానంగా చేస్తూ రావాలి, అర్థం చేసుకుంటూ రావాలి. ఓకే చేసినంత వరకు క్లారిటీగా చేస్తున్నాను. సూపర్. ఓకే, వీలైతే కన్నా ఒక నోట్స్ తీసుకొని ఆ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో ఆ స్క్రీన్స్లో స్టెప్ బై స్టెప్ మీ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా రాసుకోవచ్చు మీరు. ఓకేనా? ప్రతి స్క్రీన్ కూడా మైండ్లో సెట్ చేసుకోవాలి స్క్రీన్. అందుకే ఎస్ఏపి అనేది ఫస్ట్ టైం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ట్రబుల్గా ఉంటుంది. ఒక 5 or 6 కంపెనీ కోర్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలా మీరే చెప్పగలుగుతారు. ఎర్రర్స్ ఎక్కడ వస్తాయనేది కూడా మీరు చెప్పగలుగుతారు. అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్ అవి రెండు చేయగలుగుతాను సార్. ఏ కంపెనీ కోర్స్ ఇచ్చినా కూడా చేయగలుగుతాను సార్. అది ఓకే, గుడ్. సో మల్లికార్జున మీరు చేశారా అండి? మల్లికార్జున మ్యూట్ తీయండి. మల్లికార్జున, ఓవయా మీది కంప్లీట్ అయిందా? ఓకే, డన్. సో టుడే టాపిక్ చూడండి. ఓకే, స్క్రీన్ ఓకేనమ్మా? కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. సార్ కనిపించడం లేదు సార్. యా, వస్తుంది. మీది ఎవరిదైనా నెట్ స్లోగా ఉంటే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఓకేనా? సో అది ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ చూడండి. వెండార్ పోస్టింగ్ అని కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఎవరన్నా. కనిపించడం లేదు సార్. ఏంటండి? ఝాన్సీ, మీది నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ కనపడుతుంది. ఓకే, యా, ఓకే, క్లియర్. ఓబయ్య క్లియరా? కనబడుతుందా? యా, ఓకే, డన్. యా, చూడండి, ఎస్టర్డే క్లాస్లో మనం అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అండ్ పోస్టింగ్ వరకు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అదే వెండర్ పోస్టింగ్లో మనం వెండర్స్ని క్రియేషన్ చేయాలి అంటే XK01లోకి వెళ్ళి క్రియేషన్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలంటే FB60లో కానీ F-43లో కానీ చేయొచ్చు. పోస్ట్ చేసినట్టు చూడాలి అంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. తర్వాత వెండర్ పేమెంట్ అంటే ఒక వెండర్ నుంచి మన బిజినెస్ క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు స్టాక్ కానీ గూడ్స్ కానీ, తర్వాత మనం ఏం చేయాలి, ఆ వెండర్కి అమౌంట్ పే చేయాలి. 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో పే చేయాల్సి వస్తుంది.
తర్వాత వెండర్ బ్యాలెన్స్ డిస్ప్లే FK10Nలో వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఇవి ఇప్పుడు మనం చేద్దాం. ఓకేనా, ఇవి చేసిన తర్వాత మనకు వెండర్ సంబంధించిన క్యాష్ డిస్కౌంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, డన్. నేను SAP ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి ఒకరు. సార్ కనిపిస్తుంది. డన్. ఓకే, సో ఆల్రెడీ నిన్న ఒక 3 వెండర్స్ని క్రియేషన్ చేసాం. ఓకే, 3 or 4 పోస్టింగ్ కూడా చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం న్యూగా. ఓకే, XK01లోకి వెళ్ళి న్యూ వెండర్ని క్రియేషన్ చేస్తాను. XK01. ఓకే, ఈరోజు మనకి వెండర్ మాస్టర్ని క్రియేషన్ చేస్తున్నాం, పోస్టింగ్ చేస్తున్నాం, అమౌంట్ కూడా పే చేస్తున్నాం, అంటే పే చేస్తున్నాం అమౌంట్ కూడా. ఓకే, తర్వాత బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకుంటున్నాం. XK01. ఓకే, క్రియేట్ వెండర్, డైరెక్ట్గా అక్కడికి వచ్చేసాం. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, DELT మన కంపెనీ కోడ్. ఇక్కడ అకౌంట్ గ్రూప్ DE11 లైట్, ఎంటర్ ఇవ్వండి. ఓకే, తర్వాత కంపెనీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్వర్ణ ట్రేడర్స్ అని ఇస్తున్నాను. తర్వాత హౌస్ స్ట్రీట్ వచ్చేసి RK నగర్, నెంబర్ ఇస్తున్నాను. పోస్టల్ కోడ్ 516002. ఇది వచ్చేసి మనకి లైక్ చిత్తూరు తీసుకున్నాం. ఇండియా 01 ఆంధ్రప్రదేశ్ 516002 516002. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ 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 ఎంటర్. రీకాన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే వెండర్ మస్ట్కి బ్యాక్ ఎండ్లో మనం అసైన్ చేస్తాం. డొమెస్టిక్ విత్ ఇన్ ద కంట్రీ సంబంధించి పర్సన్ కాబట్టి డొమెస్టిక్ చేసుకుంటున్నాం. షార్ట్కి 1012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ 0001. ఎంటర్ అండ్ దెన్ సేవ్ ఇట్. వెండర్ 2521 వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ DELT. ఓకేనా, సో కంపెనీలో మనం ఒక న్యూ వెండర్ని క్రియేషన్ చేసాం. ఓకే, తర్వాత చూడండి, ఒక న్యూ వెండర్ని క్రియేషన్ చేసాం. ఎస్టర్డే క్లాస్లో మనం ఆల్రెడీ ఒక 3-4 వెండర్స్ని క్రియేషన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలి. FB60లోకి వెళ్ళి పోస్ట్ చేస్తాను. /n FB60 ఎంటర్. వచ్చామా? వచ్చిన తర్వాత ఇది మనకి వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ స్క్రీన్. ఇలా వచ్చిన తర్వాత మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నాము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి, TSPL ఇది నా ఎక్స్ కంపెనీ కోడ్, నా ప్రజెంట్ కంపెనీ కోడ్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఇది తీసేసి మనం ప్రజెంట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, డెల్టా. ఓకే, అలా మార్చుకొని చూసుకోవాలి. చూసుకోకుండా మీరు ఎంట్రీ పాస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే, వెండర్లోకి వస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా క్రియేషన్ చేశాను కదా, ఆ వెండర్ని సెలెక్ట్ చేద్దాం. డ్రాగ్ చేయండి, ఎంటర్. స్వర్ణ ట్రేడర్స్ చిత్తూరు. ఇన్వాయిస్ డేట్ టుడే డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ నిన్న 6 వరకు పోస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు 7 ఇస్తున్నాను. అమౌంట్ వచ్చేసి 35,000. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. GL అకౌంటింగ్ వచ్చేసి రా మెటీరియల్. డెబిట్ తీసుకోవాలి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి స్టార్ ఇస్తాను, స్టార్. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ కంపెనీ కోడ్ DELT
ద నెంబర్ రేంజ్ 19 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2022. అంటే నెంబర్ రేంజ్ మిస్ అయిందంట. ఇలా మిస్ అయిందంటే దీనికి ఎక్కడ అలాట్ చేయాలి? నెంబర్ రేంజింగ్ FBN1లో అలాట్ చేయాలి. FBN1 అంటే ఏంటి? గ్లోబల్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే /n ఇచ్చేసి FBN1లోకి వెళ్ళాలి. FBN1 ఇక్కడ వెళ్ళి DELT డెల్ట్ ఇంటర్వల్స్ ఇక్కడ 19 ఇవ్వాలి. ప్లస్ సింబల్ ఇవ్వండి 19. ఎందుకంటే మనకి ఎక్కువ ఎర్రర్స్ మనం ఎక్కడ తప్పు చేసాం అనేది ఎక్కడ ఐడెంటిఫై అవుతుంది అంటే పోస్టింగ్లోనే తెలిసిపోతుంది. నువ్వు కాన్ఫిగరేషన్ తప్పు చేసావా కరెక్ట్ చేసినావా అనేది ఇక్కడే దొరికిపోతాం పోస్టింగ్లో. రియల్ టైంలో మీరు చేసేటన్ని కరెక్ట్గా ఉన్నాయని మీ మనసు కనిపిస్తుంది, కానీ పోస్టింగ్ చేస్తే కానీ చెప్పలేము మనం చేసింది ఎర్రర్సా కరెక్ట్ అనేది. దొరికిపోయేది అక్కడే. ఓకేనా? అది గమనించాలి మీరు. తర్వాత ఇక్కడ ఎంతవరకు అసైన్ అయింది? 1500 అసైన్ అయింది. 1501 2000 ఎంటర్. సేవ్. ఇప్పుడు నాకు ఎలా తెలిసింది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలని? మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకే తెలిసిపోతుంది ప్రాబ్లం ఇక్కడ ఉందని. /n FB60 మళ్ళీ ఒకసారి మనం ఏ కాన్ఫిగరేషన్ ఒకసారి బ్యాక్ వచ్చి చేసామంటే మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయాలి. SAPలో రీఫ్రెష్ చేయకపోతే అది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? మళ్ళీ వచ్చాను నేను ఫస్ట్ నుంచి మళ్ళీ రావాల్సిందే, తప్పదు. వన్స్ ఒకసారి మనం రీఫ్రెష్ చేస్తున్నామంటే కంపల్సరీగా బ్యాక్ రావాల్సిందే, లేకుంటే SAP యాక్సెప్ట్ చేయదు. సర్వర్లో చేస్తున్నాం కాబట్టి. ఓకే చూడండి, పేమెంట్ టర్మ్స్ అడుగుతుంది. గ్రీన్ టిక్ పడిందంటే మనం చేసింది కరెక్ట్ అని అర్థం. ఇక్కడ 3001 ఇవ్వండి, ఎంటర్. ఓకేనా? ఓకే సిమ్యులేట్ చేయండి. 31 స్వర్ణ ట్రేడర్స్, 40 is the debit, 31 is the credit. Save. Document 1501 was posted in company code. ఓకే సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. మళ్ళీ అదే వెండర్తో ఇంకో ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఇలా ఇంకా కొన్ని వేల పోస్టింగ్స్ కూడా చేయొచ్చు మనం. ఇంకా ఇక్కడ 15,000 ఇస్తున్నాం. పేమెంట్ టర్మ్స్ 3001 సిమ్యులేట్. 31 స్వర్ణ ట్రేడర్స్ 15,000, 40 is the raw material 15,000. Save. Document 1502 was posted in company code. ఓకే ఇప్పుడు ఇవి మనం పోస్ట్ చేసాం కదా, వీటిని వెళ్ళి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎవరైనా చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL1N సార్. FBL1N. వెరీ గుడ్. సో బ్యాక్ వచ్చేయండి. /n FBL1N ఎంటర్. వచ్చేసామా? వెండర్ సెలెక్షన్, వెండర్ అకౌంట్, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. ఇక్కడికి వెళ్ళి మనం ఎవరు డీటెయిల్స్ అయితే చూడాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వెండర్ని సెలెక్ట్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి. స్వర్ణ ట్రేడర్స్ కంపెనీ కోడ్ ఇవ్వాలి కంపల్సరీగా. ఓపెన్ ఐటమ్స్ టుడే డేట్ ఉండాలి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే చూసారా, ఇలా రెడ్ కలర్లో ఉన్నాయంటే ఫ్రెష్గా ఎంట్రీస్ పాస్ అయినాయని అర్థం. డాక్యుమెంట్ నెంబర్, KR అంటే వెండర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్, ఇలా DD అంటే ఇవి డ్యూలో ఉన్నాయని అర్థం. అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే వాటిని మనం అమౌంట్ పే చేయాలని అర్థం. 35,000 ఒక పోస్టింగ్ వెండర్ పోస్టింగ్, 15,000 ఒక వెండర్ పోస్టింగ్, టోటల్ కలిపితే 50,000. ఓకేనా? ఇక్కడ వెండర్ నెంబర్, నేమ్, స్ట్రీట్ చిత్తూరు, టెలిఫోన్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్, ఓకే పేమెంట్ టర్మ్, ఇవన్నీ ఇక్కడ చూపించేస్తుంది. ఓకే బ్యాక్ వచ్చేద్దాం. మనం ప్రీవియస్ చూడాలనుకున్నా మనం నిన్న పోస్ట్ చేసాం కదా ఒక 3 మెంబర్స్ మీద, వాళ్ళకి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అర్జున్ ట్రేడర్స్ ఎగ్జిక్యూట్. చూడండి ఎగ్జిక్యూట్. ఇవి కూడా నిన్న పోస్ట్ చేసాం కానీ అమౌంట్ పే చేయలేదు. ఇక్కడ చూడండి నిన్నటి వరకు డ్యూలో ఉన్నాయి.
ఒకరోజు దాటిపోయింది అంటే ఓవర్ డ్యూకి వచ్చింది. అంటే డ్యూ నుంచి అంటే మనం ఆన్ టైంలో పే చేయాల్సింది టైం దాటిపోయింది. 1 డే 2 డే టైం దాటిపోయింది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో వచ్చేసింది. దీన్ని ఓవర్ డ్యూ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. డ్యూ అంటే బెల్ సింబల్ లాగా ఉంటుంది. ఓవర్ డ్యూ అంటే దాన్ని దాటుకొని వచ్చింది, అంటే నువ్వు కట్టాల్సిన టైంలో అమౌంట్ పే చేయలేదు, అందుకోసం ఇక్కడ ఓవర్ డ్యూ అయిందని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవి కూడా మనం చేద్దాం బ్యాక్ వచ్చేసి. ఓకే, చూడండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వెండర్ మాస్టర్ని క్రియేషన్ చేసాం, వెండర్ పోస్టింగ్ చేసాం, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వచ్చి చెక్ చేసాం. ఇప్పుడు వెండర్స్కి అమౌంట్ పే చేయాలి అంటే క్లయింట్ బిజినెస్ వెండర్స్కి అమౌంట్ పే చేయాలి అంటే వెండర్ పేమెంట్ F-53. ఓకే, సో F-53లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఏమి వస్తాయో చూడండి. ఎందుకు వస్తాయనే చూద్దాం. /n F-53 ఎంటర్. సో దీన్ని మనం పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, దీని హెడర్ డేటా అంటాం. ఈ విధంగా స్క్రీన్ ఉంటుంది. ఇది మాన్యువల్గా పే చేయడం అండి, ఆటోమేటిక్ కాదు. ఇది మాన్యువల్గా, ఆటోమేటిక్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి ఈరోజుది. తర్వాత టైప్ వచ్చేసి KZ, వెండర్కి పేమెంట్ పే చేస్తున్నామంటే డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది KZ, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్, కరెన్సీ, రెఫరెన్స్ వెండర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్ క్రియేషన్ చేశాం కదా, ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్. కెనరా బ్యాంక్ తీసుకో. అమౌంట్ ఎంత పే చేస్తున్నావు? ఒకటి 15,000 ఉంది కదా, అది పే చేస్తున్నాను. 15,000 క్లియర్ చేద్దాం. వెండర్ పేమెంట్. ఆ పర్సన్ ఎవరు అనేది చూద్దాం. నెట్ బాగా ఫాస్ట్గా ఉండాలి, హై కాన్ఫిగరేషన్ ఉంటే సిస్టమ్ స్పీడ్గా తీసుకుంటుంది, లేదంటే తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఆ అకౌంట్ టైప్ని తీసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ని సెలెక్ట్ చేయాలి. చూడండి ఎర్రర్ ఏమొస్తుంది? ఇన్ కంపెనీ కోడ్ డెల్ట్ ద నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్. సో ఇంతకుముందు మనము వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు 19 వచ్చింది, ఇప్పుడు అమౌంట్ పే చేస్తుంటే 15 వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? FBN1కి వెళ్ళాలి. మళ్ళీ ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది, రీఫ్రెష్ చేయాలి. /n FBN1. ఇవన్నీ ఇవే ఎర్రర్స్, వీటిని సాల్వ్ చేస్తేనే మీకు లక్షల్లో శాలరీలు ఇచ్చేది SAPలో, ఊరికే కాదు. ఓకేనా? సింపుల్గా మీకు లక్షలు ఎందుకు ఇస్తారంటే ఇలాంటి ఎర్రర్స్ సాల్వ్ చేయడానికి. 2000 వరకు ఎంటర్ చేసాం కదా, 2001 అంటే 2500 ఎంటర్. లో పెట్టుకోండి. ఓకే, /n మళ్ళీ F-53లోకి వెళ్దాం. F-53 మ్యూట్లో పెట్టుకోండి, అన్నెసెసరీ వాయిస్ వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి పోస్ట్ చేద్దాం. ఇక్కడే అండి మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టా తప్ప అనేది ఎక్కడ తెలిసిపోతాయంటే ఇలాంటి ప్లేసెస్లోనే కరెక్ట్గా తెలుస్తాయి మనకి. కెనరా బ్యాంక్ అమౌంట్ 15,000, ఇక్కడ మీరు సాల్వ్ చేయగలిగితే సక్సెస్ అయినట్టు SAPలో, లేదు అంటే ఎర్రర్స్ వస్తాయి. ప్రాసెస్ ఓపెన్ చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ ఐటమ్ టెక్స్ట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్. అంటే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను కదా, ఇది అవసరం లేదు అని చెప్తుంది. ఇది తీసేయాలి, ఎందుకంటే ఇది రిక్వైర్డ్లో పెట్టలేదు మనం. ఓకేనా? సప్రెస్లో పెట్టాం కాబట్టి ఇది ఇవ్వకూడదు, అందుకు అది చెప్తుంది ఎర్రర్. ఓకే, డన్. తర్వాత చూడండి, ద ఎంట్రీ DELT ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G. దీన్ని క్లిక్ చేస్తే ఆ ఎర్రర్ ఏంటనే తెలుస్తుంది. ఏం ఇవ్వలేదు మ్యాటర్. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనము వెండర్ పోస్టింగ్ చేసిన, కస్టమర్ పోస్టింగ్ చేసిన, వెండర్ పోస్టింగ్ చేసిన తర్వాత వెండర్స్కి మన క్లయింట్ బిజినెస్ డబ్బులు పే చేయాలి కాబట్టి సో మనము టాలరెన్స్ గ్రూప్ అనే ఒకటి ఉంటుంది. ఆ టాలరెన్స్ గ్రూప్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎందుకు టాలరెన్స్ గ్రూప్ని క్రియేషన్ చేసుకోవాలి అంటే ఆ కస్టమర్కి కానీ ఆ వెండర్కి కానీ ఎంతవరకు లిమిట్ ఉంది,
ఎంత అమౌంట్ వరకు మనం పోస్ట్ చేయగలిగాం. ఒక పోస్టింగ్లో, వెండర్ పోస్టింగ్లో అతనికి 5 లక్షల వరకు మనం లిమిట్ పోస్టింగ్ చేసామా, 10 లక్షల వరకు లిమిట్ పోస్టింగ్ చేసామా అనే దానికి ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టాలరెన్స్ గ్రూప్ డెఫినేషన్ ఇచ్చాను. అంటే ఏంటి, అలవబుల్, ఆ వెండర్కి అలౌ చేయడానికి ఛాన్స్ ఉందా, 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయడానికి అతనికి పర్మిషన్ ఉన్నాయా, ఆథరైజేషన్ ఉందా, మన మేనేజర్స్ అతనికి అంత అమౌంట్తో పోస్టింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారా, డాక్యుమెంట్ అనేది వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అనుకోండి, వాటికి ఎలిజిబిలిటీ కాదా వెండర్ కానీ కస్టమర్ కానీ అనేది టాలరెన్స్ గ్రూప్. ఓకే, సో ఆ వెండర్స్కి అంటే క్లయింట్ బిజినెస్లో ఎండ్ యూజర్స్ ఉంటారు. ఆ ఎండ్ యూజర్సే ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తారు. సో పోస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేనేజర్స్ని అడుగుతారు, సార్ ఈ వెండర్కి నేను ఇంత ఇన్వాయిస్ని రైజ్ చేస్తున్నాను, ఇతను మళ్ళీ మనకి తిరిగి కట్టగలుగుతాడా లేదా అనేది పై అథారిటీస్ తెలుస్తాయి. వాళ్ళు ఓకే చెప్తేనే మనం పోస్ట్ చేయొచ్చు, ఒకవేళ లేకుంటే పోస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనము ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టకపోతే నష్టం మన బిజినెస్కే. కాబట్టి పర్మిషన్స్, దీనికి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. అంటే ఈ వెండర్ ఎలిజిబిలిటీ, ఇతను తీసుకుని వెళ్ళిన స్టాక్ మళ్ళీ రిటర్న్ అమౌంట్ పే చేయగలుగుతాడు, అందుకు గాను మనం టాలరెన్స్ గ్రూప్ అనేది అలాట్ చేసుకోవాలి. ఓకేనా, అది వెండర్స్కి కస్టమర్స్కి సేమ్ ఉంటుంది. టీ కోడ్ ఏంటి మనకి, OB-A3 టీ కోడ్. ఓకే, సో దానికి సమ్ కీ పాయింట్స్ చూస్తే చూడండి, టాలరెన్స్ లిమిట్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్. ఒక ఇన్వాయిస్ పోస్టింగ్కి ఎంతవరకు మనం అతనికి లిమిట్ ఇవ్వగలుగుతాం. స్మాల్ డిఫరెన్సెస్, ప్రైజ్లో కానీ క్వాంటిటీలో కానీ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, అది క్లారిఫై చేసుకోవాలి మన మేనేజర్స్తో. సో వాళ్ళకి ఒకవేళ మనకి వాళ్ళు ఆన్ టైంలో డబ్బులు పే చేయకపోతే ఆ ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయొచ్చు, వార్నింగ్ మెసేజ్ కూడా వాళ్ళకి పంపించచ్చు. తర్వాత మనకి ఇన్వాయిస్ అమౌంట్, పేమెంట్ అమౌంట్లో డిఫరెన్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా, సో ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయి టాలరెన్స్లో. OB-A3లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి అప్పుడు అమౌంట్ పోస్ట్ చేద్దాం. ఓకే, /n OB-A3 చేంజ్ వ్యూ కస్టమర్ అండ్ వెండర్ టాలరెన్సెస్. ఓకే, ఇక్కడ చాలా మంది చేసి ఉంటారు ఆల్రెడీ. ఒకటి కావాలంటే ఓపెన్ చేసి చూడొచ్చు, చూడండి ఎలా ఉందో. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఫర్ ఆటోమేటిక్ రైట్ ఆఫ్. అతను ఇవ్వగలుగుతామా, ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనేది మన కంపెనీకి ఉంటుంది. ఎక్కువ ఇచ్చారనుకోండి, కస్టమర్ ఓకే ఇవ్వగలిగితే ఓకే, ఇవ్వలేకుంటే కస్టమర్ని లాస్ అవుతాం, వెండర్ని లాస్ అవుతాం. కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళకి ఇస్తాం ఛాన్స్. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి న్యూగా క్రియేషన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ DELT. టాలరెన్స్ గ్రూప్ ఇది రెండింటికి సేమ్ పెట్టుకోవాలి, దీనికి కూడా DELTనే ఇస్తున్నా. టాలరెన్స్ గ్రూప్, టాలరెన్స్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్. ఓకేనా, ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఒక 100 అయినా ఇచ్చుకోండి, 1000 అయినా ఇచ్చుకోండి, మీ ఇష్టం. 5%. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అంటే లిమిట్ ఎంతవరకు అతనికి మనం ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయొచ్చు. పర్మిట్ ఒక 100 రూపీస్ పెట్టుకున్నా, లేదు మీరు 10,000 పెట్టుకుంటే 10,000 పెట్టుకోండి, 5,000 పెట్టుకుంటారు 5,000 అని పెట్టుకోండి. అంటే అతనికి ఎంతవరకు మనం ఎలిజిబిలిటీ ఇవ్వచ్చు ఒక ఇన్వాయిస్ పోస్టింగ్ మీద అనేదే పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్. ఓకేనా, ఈడ కూడా సేమ్ అది ఇవ్వచ్చు. దీన్ని మనం ఏం చేయాలి, ఎక్కడ ఇది అలాట్ చేయాలి టాలరెన్స్ గ్రూప్ అనేది అంటే, నువ్వు మాస్టర్ డేటా క్రియేషన్ చేసావు కదా, ఆ మాస్టర్ డేటా XK01లో క్రియేషన్ చేసావు కదా. సో మనం చేంజెస్ చేయాలంటే, ఏమైనా మాడిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి, XK02లోకి వెళ్ళి మాడిఫికేషన్ చేయాలి. అంటే ఆ వెండర్ మాస్టర్ డేటాలో ఒక టాలరెన్స్ గ్రూప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసావు కదా టాలరెన్స్, అది అక్కడ అసైన్ చేయాలి. అక్కడ అసైన్ చేస్తేనే ఇక్కడ వెండర్ పేమెంట్ జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇవన్నీ చాలా టెక్నికల్ పాయింట్స్. ఓకేనా, రియల్ టైంలో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, /n XK02 ఎంటర్. ఓకే, ఎవరిని తీసుకుంటున్నాం మనం, అర్జున్ అనే తీసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు స్వర్ణ ఉంది కదా, స్వర్ణాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్వర్ణాన్ని తీసుకున్నాం, కొత్తగా రైట్ చేసాం కదా, స్వర్ణాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇది సెలెక్ట్ చేస్తే ఇవన్నీ యాక్సెప్ట్లోకి వస్తాయి, ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలి. వెండర్
ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ వచ్చిందా టాలరెన్స్ గ్రూప్? ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే నువ్వు అప్పుడు పేమెంట్ పడుతుంది, లేకుంటే పడదు. సేవ్ చేయండి. డేటా చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. అన్ని వెండర్స్కి ఇవ్వాలి. ఒక వెండర్కి ఇస్తే యాక్సెప్ట్ చేయదు. 100 మంది ఉంటే 100 మందికి ఇవ్వాలి. ఇస్తేనే పేమెంట్లు పడతాయి, వెండర్ పేమెంట్లు, లేకుంటే పడవు. టాలరెన్స్ గ్రూప్ చాలా 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 ఇంపార్టెంట్. అది కస్టమర్స్కైనా వెండర్స్కైనా. అది లేకుంటే అసలు పేమెంట్లే చేయలేము, గుర్తుపెట్టుకోండి. పోస్టింగ్ చేయొచ్చు, వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, బట్ పేమెంట్లు చేయలేం. /n F-53. ఇప్పుడు పేమెంట్ చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం. 15,000 ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ అవసరం లేదంటుంది. ఓకే, ఎంటర్. ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ వచ్చిందా? ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం. సో మనము ఎవరికి ఇప్పుడు స్వర్ణ ట్రేడర్స్ అనే వెండర్ ఎవరైతే ఉన్నారో, సో వారి దగ్గర నుంచి మనం 2 ఇన్వాయిసెస్ అనేది తెచ్చుకున్నాం. అంటే 35,000తో ఒక పర్చేజ్ జరిగింది, 15,000తో ఒక పర్చేజ్ జరిగింది. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 15,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 35,000. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మనకి స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ అని ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ మనం స్టాండర్డ్లో క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు మనము బయట అవుట్ సైడ్ ఇచ్చింది మాన్యువల్గా 15,000, బట్ ఇక్కడ 35,000 ఇంకా ఎక్స్ట్రా చూపిస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని మనం హైడ్ చేసుకోవాలి, అమౌంట్ క్లియర్ అవ్వకుండా. అలా హైడ్ చేయాలంటే దీని మీదనే మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇది మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, అమౌంట్ మ్యాచ్ అయింది 15,000, అమౌంట్ ఎంటర్డ్ 15,000, అసైన్డ్ 15,000. మళ్ళీ ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకో, మళ్ళీ నార్మల్గా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఏ బిల్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ బిల్ యాక్టివ్లో పెట్టి రిమైనింగ్ అన్యాక్టివ్లోకి పెట్టాలి. దీని మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, డాక్యుమెంట్ నెంబర్, కేర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ 31. ఇది మనకి ఆడ FB11Nలో చూపిస్తుంది కదా, సేమ్ దానికి లాగానే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు సేవ్ చేయాలి. ఓకే, చూడండి ఎక్కడో బగ్ వచ్చింది. ఓకే, రూల్స్ ఫర్ పోస్టింగ్ కీ 25 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ అని వచ్చింది. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఏంటి ఆ ఎర్రర్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో చాలా పెద్ద మ్యాటర్ వచ్చింది. ఎక్కడెక్కడ ఎర్రర్ ఉందని చెప్తుంది? డిఫైన్ పోస్టింగ్ కీలో ఎర్రర్ ఉందని చెప్తుంది, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఎర్రర్ ఉందని చెప్తుంది. ఇది ఎక్కడ ఎర్రర్ ఉందని ఎలా తెలుస్తుంది? ఏదో సపరేట్స్లో పెట్టామంటుంది. చూద్దాం. One of the rules specifies that the fields demands a required entry. The other rule says that the field to be suppressed. ఓకే, సో ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్ నాకు? ఎర్రర్స్ ఎక్కడ ఎందుకు ఇలా వస్తుంది అనేది నాకు ఎలా తెలుస్తాయంటే మోర్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి తెలుస్తుంది. మన గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చేసాం. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది చేసాం. ఓకే, అక్కడ ఏదో ఎర్రర్ ఉంది, అందుకే ఇది ఇక్కడ చూపిస్తుంది. అంటే మెయిన్ ఇంపార్టెంట్ కీస్ హైలైట్ చేస్తాయి. అక్కడికి వెళ్ళి మనం ఏం తప్పు చేసామనేది తెలుసుకోవాలి. ఇప్పుడు 100201 అనేది అసలు ఏ దానికి సంబంధించిన GL అనేది ఫస్ట్ చూసుకోవాలి. చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. అసలు ఆ GL ఏంటో చూద్దాం. వెళ్ళి చూడాలంటే FS00లోకి వెళ్ళాలి. FS00లోకి వెళ్తే అసలు అది ఏంటి? 100201 అంటే డొమెస్టిక్ వెండర్. ఇది మనం వెండర్ మాస్టర్ క్రియేషన్లో బ్యాక్ ఎండ్లో అసైన్ చేసాం రీకాన్ అకౌంట్ అని. ఓకే, దీంట్లో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఏంటి ఆ ఎర్రర్ అనేది చూద్దాం. దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇస్తే జస్ట్ డిస్ప్లే చూపిస్తుంది. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఈ రీక్యాన్సిలేషన్ అకౌంట్ ఉంది కదా, ఉంటే దీంట్లోనే ఎర్రర్ ఉంటుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ సార్ ఎర్రర్ ఉంటుంది అంటే, మనం చేసేది ఇప్పుడు ప్రజెంట్ పేమెంటే కదా, పేమెంట్ కాబట్టి పేమెంట్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళాలి. చూడాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ పేమెంట్ టర్మ్స్ రిక్వైర్డ్లో ఉంది. ఓకే, డన్. ఇక్కడ పేజెస్ 1, 2 ఉంది కదా. ఓకే, డన్.
ఇక్కడ నెక్స్ట్ రావాలంటే నెక్స్ట్ గ్రూప్లోకి వెళ్దాం. యా, ఇక్కడ చూడండి రిక్వైర్డ్ ఎంట్రీ అసెట్ రిటైర్మెంట్ రిక్వైర్లో ఉంది. ఐ థింక్ ఇదే ఎర్రర్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి డొమెస్టిక్ సంబంధించి ఇప్పుడు మనం రా మెటీరియలే కదా పోస్ట్ చేసింది, పర్చేజ్ చేసేది రా మెటీరియలే కదా, అది అసెట్ కదా. సో అందుకు దానికి రిలేటెడ్ లింక్ ఇది అసెట్ రిటైర్మెంట్ అనే లింక్ ఉంది. ఇది రిక్వైర్లో ఉంది. ఇది మనం సపరేస్లో పెట్టుకోవాలి. ఇది FS00లో మనం సపరేస్లో పెట్టలేము. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మనం పెట్టచ్చు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి టీ కోడ్ ఏంటి చెప్పండి? OCC4. OCC4. వెరీ గుడ్. OBC4 OCC4 OBC4 సార్. OBC4 అది /n OBC4. ఇక్కడ FS00లో జస్ట్ మనం చూడగలుగుతాం కానీ మార్చలేం. కానీ గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మార్చచ్చు. అక్కడ మారిస్తే ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది. ఎంటర్. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్లోకి వచ్చాం. నా కంపెనీకి సంబంధించి ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదో తీసుకోవాలి. DE22 అనుకుంటా, ఐ థింక్. యా, DE22నే డిలైట్. దీన్ని సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. కొంచెం కిందికి రాండి. అది ఏంటి ఎర్రర్? అది G067 కదా, అక్కడికి వెళ్ళాలి. G067 రీక్యాన్సిలేషన్ అకౌంట్. దీన్ని సెలెక్ట్ చేయండి. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. ఈరోజు క్లాస్లో అన్ని ఎర్రర్సే. పేమెంట్ టర్మ్స్లోకి వెళ్దాం. పేజ్ 1, 2 ఉంది కదా, ఇక్కడికి వెళ్దాం. రిక్వైర్లో ఉంది కదా, ఎస్ సప్రెస్ పెడదాం. సప్రెస్, సేవ్. ఓకే, ఆ ఎర్రర్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. /n F-53 మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నా. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి ఈరోజు. ఇవన్నీ ఎర్రర్సే. వీటిని క్లారిఫై చేస్తేనే మీకు డబ్బులు ఇచ్చేది. 15,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, కరెంట్లీ బ్లాక్డ్. ఓకే, ఇలా బ్లాక్డ్ అయిందంటే ఏంటి? SM12లో ఆల్రెడీ చాలామంది చేస్తూ ఉంటారు ఈ టైంలో. దాన్ని మనం ఏం చేయాలి? వెళ్ళి రిమూవ్ చేయాలి. అక్కడ SM12 మనలాగే చాలామంది చేస్తూ ఉంటారు. లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్ కదా ఎర్రర్స్ వస్తాయి. నాది కూడా ఉంది దీనిలో. సెలెక్ట్ చేసి డిలీట్ చేద్దాం. /n F-53 చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. ఈరోజు చెప్పలేని ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, 35 అన్సెలెక్ట్ చేయండి. అమౌంట్ ఎంటర్డ్ 15,000, అసైన్డ్ 15,000. సేవ్ చేయండి. కంప్లీటా? ఎర్రర్ క్లోజ్ అయిందా? ఎర్రర్ వెళ్ళిపోయిందా? డాక్యుమెంట్ 2001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఆ ఎర్రర్ అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము స్వర్ణ ట్రేడర్స్ మీద 2 ఎంట్రీస్ పాస్ చేసాం. ఒకటి క్లియర్ చేసాం, ఇంకా ఒకటి మాత్రమే ఉంటుంది. అది వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా. FBL1N ఎంటర్. వస్తే ఇది స్వర్ణ ట్రేడర్స్ 2521. ఓకేనా? కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్. చూసారా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 35,000 ఒకటే ఉంది చూడండి. ఇంతకుముందు ఏముంది? 15,000తో ఒక ఇన్వాయిస్ ఉన్నింది, అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఒకటే పెండింగ్ ఉంది. ఓకేనా? 35. ఇది కూడా క్లియర్ చేద్దాం. ఈ స్క్రీన్ కూడా ఇలాగే పెడుతున్నా, ఓల్డ్ స్క్రీన్లోకి వచ్చేసా. ఓకే, ఇది కూడా క్లియర్ చేస్తాను చూడండి. ఇంతే అండి. ఇన్వాయిస్ పోస్టింగ్ చేయడం, అమౌంట్ క్లియర్ చేయడం, ఇంతే. బ్యాంక్ అకౌంట్ 35,000 కదా, నెక్స్ట్ వచ్చేసి 35,000. ఇంతే, సింపుల్ అండి. ఇదేం పెద్ద కొండ ఏం కాదు SAP. మనం ఏమంటే అర్థం చేసుకోవాలి, అంతే. సింపుల్గా అయిపోతుంది. ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అమౌంట్ ఎంటర్డ్ 35,000, అసైన్డ్ 35,000 యాక్సెప్ట్ చేసేసింది. సేవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎంత? 25 కదా వచ్చేది. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంటర్. ఇక్కడ చూడండి 25 T అవుట్ గోయింగ్ పేమెంట్. వెండర్
సేవ్. కంప్లీటా? డాక్యుమెంట్ 2002 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FBL1 Nలోకి వెళ్ళి చూద్దాం ఉందో లేదో తెలుస్తుంది. ఆల్రెడీ నేను స్క్రీన్ అలాగే పెట్టుకున్నా కదా, బట్ కానీ చూపిస్తుంది ఇక్కడ పైన లిస్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే చూడండి నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్ అయిపోయినాయి. 2 ఇన్వాయిసెస్ మనం రైట్ చేసాం, అంటే పోస్ట్ చేసాం, వెండర్ అండ్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసాం, రెండింటిని క్లియర్ చేసాం. ఓకే డన్. ఇప్పుడు క్లియర్ చేసింటే చూడాలంటే ఎక్కడ ఉంటాయి? ఇక్కడే క్లియర్ ఐటమ్స్ ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి టుడే డేట్ ఇవ్వండి. ఇప్పుడే నువ్వు వెండర్ ఇన్వాయిస్ని కొత్తగా 2 ఇన్వాయిస్ని పోస్ట్ చేసావు, ఆ రెండింటిని క్లియర్ చేసావు. వాటిని చెక్ చేయాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళాలి. ఎగ్జిక్యూట్. చూసారా క్లియర్ అయిన అన్నీ కూడా ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి. క్లియర్ అయిన అన్నీ కూడా చూడండి. కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్, కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. చూడండి వెండర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్. సో 15,000 15,000 క్లియర్, 35 క్లియర్. ఈ విధంగా మనకు క్లియర్ చేస్తుంది. ఓకే రిమైనింగ్ అర్జున్ది కూడా ఉన్నాయి కదా, అర్జున్ది కూడా చేద్దాం, క్లియర్ చేద్దాం అవి కూడా. అర్జున్ వెండర్ అకౌంట్ నెంబర్ ఏముందో చూద్దాం. ఓవర్ డ్యూ అయిపోయాయి, నిన్న పోస్ట్ చేసాం కానీ ఇంకా క్లియర్ చేయాల. ఓకే అర్జున్ ట్రేడ్స్. ఓకే ఇక్కడ చూడండి నేను క్లియర్లో ఉన్నాయి కాబట్టి చూపిస్తాను. ఎర్రర్ ఓపెన్లో పెట్టుకోవాలి, ఓపెన్లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేయి. ఒకటి 50,000, ఒకటి 1 lakh ఉంది. ఈ రెండింటిని క్లియర్ చేద్దాం. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, ప్రీవియస్ స్క్రీన్లోకి వెళ్తున్నా. ఓకే డన్. సింపుల్గా క్లియర్ చేస్తున్నాను చూడండి. 1000 ఓపెన్ ఐటమ్ సెలెక్షన్, ఇక్కడికి వెళ్ళి అర్జున్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్. ట్రేడర్స్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే ఓకే ఇది ఎందుకు వచ్చింది ఎర్రర్ ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్పండి చూద్దాం. ఇది ఎందుకు వచ్చింది ఎర్రర్? ఎనీబడి చూద్దాం ఎంతవరకు నాలెడ్జ్ ఉందో. ఎనీబడి ఎవరైనా చెప్పవచ్చు ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది? అర్జున్ గ్రూప్ లో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు సార్. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో టాలరెన్స్ గ్రూప్ మనం క్రియేషన్ చేసాం కదా, దాన్ని అర్జున్ ట్రేడర్స్కి మనం బ్యాక్ ఎండ్లో అసైన్ చేయలేదు, అందుకోసం ఆ ఎర్రర్ వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు చెప్పింది? వెంకటేశా చెప్పింది? ఎవరమ్మా ఇది? మల్లికార్జున, వెంకటేష్? యా వెరీ గుడ్ గుడ్. ఇలా స్ట్రైక్ అయిపోవాలి మైండ్కి. /n xk02 అర్జున్ ట్రేడర్స్ ఆల్రెడీ సెలక్షన్లో ఉంది. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. సేవ్. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి. /n f-53. అట్ ఏ టైం ఆ ఇన్వాయిస్ని, ఆ 2 ఇన్వాయిస్ని అట్ ఏ టైం కూడా పే చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 50,000, 1 lakh ఉంది కదా, అట్ ఏ టైం 2 ఒకటేసారి పే చేయొచ్చు, సపరేట్ లేకుండా. అది కూడా చూడండి ఇప్పుడు చూపిస్తాను. అదే చేద్దాం డైరెక్ట్గా, మళ్ళీ ఎందుకు ఒకటి సింగిల్ లేకుండా. 1,50,000 ఇచ్చేస్తున్నా ఇక్కడ. మళ్ళీ 50,000 ఒకసారి, 1 lakh ఒకసారి అవసరం లేదు, డైరెక్ట్గా అట్ ఏ టైం పే చేయొచ్చు. 1,50,000 అలా 10 ఇన్వాయిస్లు ఉన్నా కూడా టోటల్ అమౌంట్ మనమే యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఒకటేసారి పే చేయొచ్చు. మాన్యువల్గా అనమాట చేసేది, ఏపీపీ ద్వారా తర్వాత చెప్తాను. చూసారా ఆటోమేటిక్గా 2 యాక్టివ్లోకి వచ్చేసాయి. అంటే నేను బయట 1,50,000 ఇచ్చాను కాబట్టి అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 0 అయిపోయినాయి. ఒకవేళ బయట నేను 50,000 ఇచ్చి ఉంటే ఇక్కడ ఎక్స్ట్రాగా 1 lakh చూపించేది, ఇక్కడ నేను ఒకదాన్ని అన్బ్లాక్ చేసేవాడిని. కాబట్టి టోటల్ అమౌంట్ ఇచ్చాను కాబట్టి యాక్సెప్ట్ చేసేసింది. సేవ్.
డాక్యుమెంట్ 2003 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు ఆ రెండు పెండింగ్ ఇన్వాయిసెస్ ఉన్నాయో లేదో చూద్దాం. బ్యాక్ వచ్చేస్తున్నాను FBL1Nకి. సేమ్ ఈ స్క్రీన్ ముందే ఉంది కాబట్టి ఇలాగ ఉంది. పైన లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. నో ఐటమ్స్ సెలెక్టెడ్, అడిగి క్లియర్ అయిపోయినాయి. వాటిని చూసుకోవాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వస్తే వాటిని చూడొచ్చు. చూడండి, రెండు క్లియర్ అయిపోయాయి. అట్ ఏ టైం ఒక ఇన్వాయిస్లోనే క్లియర్ అయిపోయినాయి. KR 2 డాక్యుమెంట్స్ ఇవి రెండు వెండర్ పోస్టింగ్. KZ ఒకటే ఉంది, అంటే ఒకే ఇన్వాయిస్లోనే క్లియర్ చేసేసాము. ఇలా అండి, ఈ విధంగా మనము వెండర్ ఇన్వాయిస్ని పోస్టింగ్ చేయాలి, తర్వాత క్లియర్ చేయాలి. ఈరోజు చాలా ఎర్రర్స్ వచ్చినాయి. ఈరోజు చెప్పిన క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎర్రర్స్ని కావాలంటే ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి, ఓకేనా? ఈ ఎర్రర్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే మిమ్మల్ని కాపాడేది రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో. వీటన్నిటిని చక్క చేసేయాలి. అప్పుడే మిమ్మల్ని FICO కన్సల్టెంట్స్ అంటారు. మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ముందే చేయలేకపోతే వాళ్ళు మీరు డూప్లికేట్, యు ఆర్ నాట్ ఫర్ SAP కన్సల్టెంట్ అంటారు. అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటారు. ఓకే, అందుకోసం ఈ ఎర్రర్స్ని మీరు ముందుగానే ప్రాక్టీస్ చేసి ఎందుకు ఇది ఎర్రర్ వస్తుంది, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఎర్రర్స్ వచ్చేదన్నీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అండ్ పోస్టింగ్ కీలోనే. OB41 పోస్టింగ్ కీలో లేదంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో, దీనిలో తప్పితే ఇంకా SAPలో ఎక్కడ మ్యాక్సిమం ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉండదు. ఈ రెండిట్లోనే ఎక్కువ వస్తాయి. వీలైతే టాలరెన్స్ ఒకటి గ్రూప్ వస్తుంది ఎర్రర్. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రతిదీ రాసుకోవాలి. SAPలో చాలా ఓపిక ఉండాలి. ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, వీలైతే ఆ ఎర్రర్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకోవాలి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒక బుక్లెట్లో తయారు చేసుకోవాలి. అప్పుడే మీరు SAPలో సక్సెస్ అవుతారు. భయపడాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఒక మినిమం 5-6 కోడ్స్ అన్నా మీరు ప్రాక్టీస్ చేయాలి. కోర్స్ అయ్యే లోపల 5-6 కోర్సులు, మీరు 5-6 కోడ్లు మీరు చేస్తే కంపెనీ కోర్సు, అప్పుడు SAP మీకు వస్తుంది. అది లెక్క. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ ఏముంది, బ్యాలెన్స్ వ్యూ కదా, వెండర్ బ్యాలెన్స్ డిస్ప్లే FK10N. ఇది చూద్దాం. /n FK10N ఎంటర్. వెండర్ ఇతందే పర్టికులర్గా చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, పర్టికులర్గా ఒకటి ఇచ్చారు, అదే చూద్దాం. ఓకే, సెలెక్ట్ చేద్దాం. ఎగ్జిక్యూట్. చూసారా, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ రెండు చూపిస్తున్నాయి. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? స్వర్ణకు సంబంధించి 50,000 కదా, ఒకటి 35,000 ఒకటి పోస్ట్ చేస్తాం, ఒకటి 15,000 ఒకటి పోస్ట్ చేస్తాం, రెండు కలిపితే 50,000 కదా. ఆ 50,000 క్లియర్ అయిందని చూపిస్తుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. బ్యాక్. నెక్స్ట్ ఇంకో పర్సన్ చూద్దాం, అర్జున్ ట్రేడర్స్ చూద్దాం. $1,50,000, ఒకటి 1 lakh బిల్లు, ఒకటి 50,000 బిల్లు. ఇది అంటే ఇది మనకి వెండర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, వెండర్ పోస్టింగ్, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, ఓకే, తర్వాత వెండర్ చేంజెస్ అండ్ వెండర్ బ్యాలెన్స్ వ్యూ. ఓకే, ఎనీ క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఈ క్లాస్లో ఎవరికి డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ ఎక్సలెంట్ క్లాస్ టుడే. ఇది చాలా ఎర్రర్స్ వచ్చాయి. ఈ ఎర్రర్స్ అనేది మీరు ప్రతిదీ రాసుకోవాలి, ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సార్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఉంటుందమ్మా, ఎందుకు ఉండదు? 100% కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఇంత స్పీడ్గా చెప్తున్నానంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ప్రాక్టీస్ చేసి ఉన్నాను కదా, ఎర్రర్స్ని ఎన్నోసార్లు నేను చూసి ఉంటాను కదా. అలా మీరు చేయగలిగితేనే మీకు వస్తుంది. కొత్త సబ్జెక్టు 100% కన్ఫ్యూజన్గానే ఉంటుంది. చాలా నిదానంగా, అంటే చాలా నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, క్లియర్? ఓబయ్య, వెంకటేష్, మల్లికార్జున, గంగాధర్, ఎనీ డౌట్స్? హలో, క్లియరా? క్లియర్ సార్.
యా డన్. సో మీరేంటంటే నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? నేను ప్రిపేర్ చేసి ఇవ్వడం కాదు. నోట్స్ ప్రిపరేషన్ మీరే చేసుకోవాలి. ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ మీరు చేసేటప్పుడు దాని స్క్రీన్ షాట్ తీసుకొని వర్డ్ ఓపెన్ చేసి ఒక్కొక్క టీ కోడ్ రాసుకొని దాని కింద స్క్రీన్ షాట్ మీరు పెట్టుకుంటూ పోతే మీరు చేస్తున్నారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమైనట్టు ఉంటుంది. కానీ మీరు ఓన్గా చేసి ప్రతి స్క్రీన్ షాట్ కూడా మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఒక ఫైల్ లాగా తయారు చేసుకుంటే మీకే వన్స్ అపాన్ టైం వాటిని ఉపయోగపడతాయి. నేను కూడా ఇస్తాను, ఓకే ఇస్తాను, బట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇస్తాను. మీరు ఏ క్లాస్ అయిపోతే ఆ క్లాస్ నేను పంపిస్తాను. బట్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే అది ఎప్పటికైనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం అవుతూ వస్తుంది. వీలైతే ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో ఆ చార్ట్స్ కూడా వేయండి, తప్పులేదు. ఆ స్క్రీన్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి. బాక్స్ లాగా వేసుకొని అది టిక్ మార్క్ పెట్టుకోవాలి, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఇక్కడ అది పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. అట్లా మీరు రాసుకుంటే ఇంకా బెటరు, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓన్ ప్రిపరేషన్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా అర్థమవుతూ వస్తాయి. నాకంటే అది ఎవరు నోట్స్ రాసుకుంటే వాళ్ళదే బాగా అర్థమవుతుంది, పక్కన ఉంది అర్థం కాదు. అలాగే దీంట్లో కూడా సేమ్గా ఉంటుంది. ఓకేనా? క్లియర్? సో టుమారో మనం క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలో చూపెడదాం టుమారో. ఓకేనా? చూడండి. ఓకే ఓకే సార్. గుడ్. ఈ కానీ స్క్రీన్ సేవ్ షాట్ చేస్తాను. యా 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 సార్ సేవ్ చేస్తా. స్క్రీన్లో రికార్డ్ వస్తుంది చూడు, వీడియో వస్తుంది. ఓకే.